వరంగల్లో నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. మందకృష్ణ మాదిగ తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆరోపించారు. వ్యక్తిగతంగా విమర్శలు చేయడం మానుకోవాలన్నారు. కడియం శ్రీహరికి కౌంటర్ ఇచ్చారు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ. ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలో చేరిన కడియం నీతులు చెప్పడం హాస్యాస్పదమన్నారు. కాంగ్రెస్ పార్టీ మాదిగలకు అన్యాయం చేసిందని ఆరోపించారు. మందకృష్ణ వ్యాఖ్యలను తిప్పికొట్టారు. మాజీ మంత్రి పుష్పలీల అవకాశవాద రాజకీయాలు మానుకోవాలన్నారు. మందకృష్ణ గారు వ్యక్తిగతంగా నా పైన విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కారణాలు ఏమైనా విజయావకాశాలను దృష్టిలో పెట్టుకొని నాగర్ కర్నూలు, వరంగల్, పెద్దపల్లి నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. ఒక్క కడియం శ్రీహరి విమర్శలు చేస్తున్నావు, వెంటబడుతున్నావు, మరి మిగతా ఇద్దరి గురించి ఎందుకు మాట్లాడడం లేదు? ఇంకా నేను మాదిగా ఉపకులానికి చెందిన వ్యక్తిని చెప్తున్నా, కానీ నువ్వు నా ఇంటనే పడుతున్నావు. కారణం ఏంటి అనేది మందకృష్ణ చెప్పవలసిన అవసరం. ఇంకో మాట, నేను మాదిగలకు ద్రోహం చేసిన అంటాడు. నా జీవితంలో ఎవరికి ద్రోహం చేయలేదు, ప్రత్యేకంగా మాదిగలకు కూడా నేను ద్రోహం చేయలేదు. అవకాశాలు నన్ను వెతుక్కుంటూ వచ్చాయి. నేను అవకాశాల కొరకు పరిగెత్తలేదు. అవకాశాలు నన్ను వెతుక్కుంటూ వచ్చాయి. ప్రత్యేకంగా ఇవాళ మాదిగలకు ద్రోహం చేస్తున్నది మందకృష్ణ మాదిగ. కడియం శ్రీహరి రాజకీయాలకు స్వార్థపూరితమైన విలువలేని రాజకీయాలకు వరంగల్ ప్రజలు గుణపాఠం నేర్పాల్సిన బాధ్యత ఉన్నదని గుర్తు చేస్తున్నా. ఆయనకే విలువలు లేవు, విలువలతో కూడిన రాజకీయాలు ఆయన చేయడు. తన కోసం, తన కుటుంబం కోసమే స్వార్థపూరితమైన రాజకీయాలు చేస్తాడు. మళ్ళీ తనకే ఏదో విలువలు ఉన్నట్టుగా మాట్లాడుకుంటుంటాడు, తనకు తాను భజన చేసుకుంటుంటాడు. నేను సూటిగా కడియం శ్రీహరి గారిని సూటిగా ప్రశ్నిస్తున్నా. నీకు విలువలు ఉంటే, విలువలతో కూడిన రాజకీయాలు చేయదలుచుకుంటే, ముందు స్టేషన్ గన్పూర్లో ఏ పార్టీ అభ్యర్థిగా గెలిచావో, ఇప్పుడు నువ్వు ఏ పార్టీలో చేరావో ఆ పార్టీ ద్వారా పొందిన ఎమ్మెల్యే పదవికి ముందు రాజీనామా చేసి విలువల గురించి మాట్లాడు. కృష్ణమాదిగ గారు ఈ రోజు నా జాతి నా వెంట ఉంది, నేనేం చెప్తే చేస్తానంటున్నాడు కదా. నువ్వు అవకాశవాద రాజకీయాలు తీసుకోకన్నా అన్నా, నువ్వు నిజంగా ఈ మాదిగ బిడ్డలు అయితే నిజంగా నీ బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్పు, నువ్వు చేస్తుంది కరెక్టా. ఈ రోజు ఈ మన సిద్ధాంతాలు పట్టుకొని, కుల వ్యవస్థను పట్టుకొని మనల్ని నరకయాతన పెట్టిన బీజేపీలో మీరు వెళ్ళి వాళ్ళ దగ్గర వెంకయ్య నాయుడు కాళ్ళ దగ్గర వేసిన రోజు నేను ఢిల్లీలో ఏడడం జరిగింది. నేను ఎప్పుడు మా అమ్మ నాన్న చనిపోయినప్పుడు కూడా నేను ఏడవలేదు. ఈయన తీసుకునే పాదాల దగ్గర పెట్టినప్పుడు నా ఆత్మను చంపేసుకున్నారు, మా జాతి చచ్చిపోయిందని ఆ రోజు ఏడ్చాను. తర్వాత కిషన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళిపోయాడు ఈయన. ఆ తర్వాత మరి ఇన్నేళ్ల కాలంలో కాంగ్రెస్ ఏం చేయలేదు, వాళ్ళు కమిటీ వేయలేదు అంటున్నా. మరి నువ్వేం చేశావు? నువ్వెక్కడున్నావు? నువ్వేం పైరవం చేసుకున్నావు? ఏం చేశావు అనేది మాకు డౌట్ రాదా?